నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్గా మినప సున్నుండల్ని చూపించబోతున్నాను. అయితే ఈ సున్నుండల స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నేను నెయ్యికి బదులుగా నూనెతో చేస్తున్నానండి. మీలో కూడా చాలా మంది నెయ్యి ఇష్టపడని వారుంటారు, లేదా ఇంట్లో తక్కువ నెయ్యి ఉన్నప్పుడైనా ఇలా ఓసారి నూనె సున్నుండలని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మృదువుగా మంచి రుచిగా అచ్చం నెయ్యితో చేసినట్లే టేస్టీగా వస్తాయి. సో మరి ఈ టేస్టీ సున్నుండలని ఈజీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల పొట్టు మినపగుళ్ళను తీసుకోండి. మీరు కావాలంటే సగం పొట్టు మినపగుళ్ళను, సగం మినపప్పునైనా వాడచ్చు. కానీ ఇలా పొట్టు మినపగుళ్ళలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడ నేను పొట్టు మినపగుళ్ళను తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మీరు మంటను హై ఫ్లేమ్లో పెట్టారంటే పైపైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి తక్కువ మంటపైనే ఇలా కలుపుతూ కనీసం 10-12 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. 10-12 నిమిషాల తర్వాత ఇందుకే మనం ఫ్రై చేస్తున్న ఇవి చక్కగా ఫ్రై అయ్యే లేదో తెలియడానికి కొంచెం ఇలా మినపగుళ్ళను పక్కకు తీసుకొని దంచి చూడండి. లోపల బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం కలర్ మారిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. లేదా లోపల తెల్ల తెల్లగా అలాగే ఉండిపోతే మళ్ళీ బాగా ఫ్రై చేసి దంచి చూడండి. ఇలా లోపల కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసి చేస్తేనే లడ్డు రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఇలా ఫ్రై చేసిన వీటిని ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకోండి. ఈ బియ్యాన్ని కూడా కలుపుతూ కొంచెం ఇవి ట్రాన్స్పరెంట్గా అంటే తెల్లగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం బియ్యం వేయడం వలన మనం మినప సున్నుండలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా కమ్మగా తినేయచ్చు. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం తెల్ల తెల్లగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బియ్యం మినుములు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఈలోగా మనం నూనెను తీసుకుని వేడి చూసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పుల మినుములకు అదే కప్పు కొలతతో ఒక అరకప్పు నూనెను తీసుకోండి. మీరు ఫ్లేవర్ లేని ఏ ఆయిల్నైనా వాడచ్చు. సన్ఫ్లవర్ అయినా, గోల్డ్ డ్రాప్ అయినా, ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ అయినా, లేదా రైస్ బ్రాండ్ ఆయిల్నైనా వాడచ్చు. సో ఇలా అరకప్పు నూనెను తీసుకున్నాక ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదనుకున్నా, లేదా నెయ్యి వేయకూడదనుకున్నా స్కిప్ చేసైనా చేయొచ్చు. కానీ ఇలా కొంచెం నెయ్యి వేసి చేయడం వలన మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. అచ్చం మనం నెయ్యితో చేసిన ఆ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా తీసుకున్న వీటిని చక్కగా వేడి చేయండి. ఆయిల్ ఒకసారి బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మరో పక్కన కూడా బియ్యం మినుములు చక్కగా చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. మనం వీటిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లైట్గా బరక అనేది తెలుస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ప్లేట్లోకి తీసుకొని మిగతా మినుముల్ని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. వీటిని కూడా ఇలా చక్కగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పుల మినుములకు మీరు కావాలంటే 2 కప్పుల బెల్లమైనా తీసుకోవచ్చు. లేదా స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా తినే విధంగా మీడియంగా ఉన్నా సరిపోతుందనుకుంటే ఇలా 2 కప్పుల మినుములకు 1.5 కప్పు బెల్లం తీసుకున్నా సరిపోతుంది. బెల్లం తీసుకున్నాక ఒకసారి పిండిలో చక్కగా కలపండి. ఇలా బాగా కలిపాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే ముందు గ్రైండ్ చేసిన ఈ పిండిని కొంచెం ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేయండి. అంటే ఒకేసారి బెల్లం ఎక్కువగా తీసుకున్నాం కదా, సరిగ్గా గ్రైండ్ అవ్వదు, ముద్ద కట్టినట్టుగా అయిపోతుంది. కాబట్టి ముందు గ్రైండ్ చేసిన మినుముల పిండిని కూడా కొంచెం తీసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు బెల్లం అనేది పౌడర్లా అయిపోయి పిండిలో చక్కగా కలిసిపోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసింది, తర్వాత గ్రైండ్ చేసింది చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా చక్కగా కలిపాక ఇందాక మనం వేడి చేసి పెట్టిన నూనెను తీసుకొని మొత్తం నూనెను ఒకేసారి వేసి కలపకుండా ఇలా పిండిలో కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలా చేయండి. మనం ఒకేసారి ఆయిల్ని వేసి కలిపామంటే ఆయిల్ కూడా బాగా పట్టేస్తుంది. కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోండి. ఇలా మనం నూనెతో చేసిన టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇలాగే ఈ సున్నుండలన్నిటిని కూడా చుట్టి తీసుకోవాలి.
ఇలా మనం ఈ మెథడ్‌లో నూనెతో ప్రిపేర్ చేసిన చాలా మంచి రుచి ఉంటుంది. నిజానికి చాలామంది ఇళ్లల్లో నెయ్యి అనేది ఎక్కువగా ఉండదు. అలాంటి వారు ఈ మెథడ్‌లో అయినా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని లడ్డూలను ప్రిపేర్ చేయగా లాస్ట్‌లో ఒక 2, 3 టీ స్పూన్ల ఆయిల్ అనేది మిగిలిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా, మృదువుగా సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇలా మీరు కూడా ఓసారి ఈ ప్రాసెస్‌తో ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చాయో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.